హైదరాబాద్లో దారుణం చోటు చేసుకుంది. చావు బతుకుల మధ్య కొట్టుమిటాడుతున్న ఓ వ్యక్తి వీడియో సంచలనం రేపుతోంది. ఇది ఆయన భార్యే తీసిందని అతని బంధువులు అంటున్నారు. హైదరాబాద్ కర్మన్ ఘాట్ కు చెందిన యాదగిరి జూన్ నెలలో చనిపోయాడు. అప్పటికే అది సాధారణ మరణం. తర్వాత ఇప్పుడు బయటపడ్డ వీడియోతో ఇది హత్య అన్న అనుమానం కలిగిస్తోంది. భార్య హత్య చేసిందే కాక వీడియో కూడా తీసిందని యాదగిరి బంధువుల ఆరోపణ. ఇంతకీ ఆ రోజు రాత్రి యాదగిరి ఇంట్లో ఏం జరిగింది? కర్మన్ ఘాట్లోని తన ఇంట్లో యాదగిరి మెలికలు తిరిగిపోయే నొప్పితో ఎందుకు బాధపడ్డాడు? వీడియో ఎవరు తీశారు? యాదగిరి మరణానికి ముందు భార్యాభర్తల మధ్య సంభాషణ వీడియోను ఎక్స్క్లూజివ్ గా సంపాదించింది ఎన్టీవీ. యాదగిరి మరణంపై ఫిర్యాదు చేసి 3 నెలలైనా పోలీసులు ఇప్పటికీ నిందితుల్ని అరెస్ట్ చేయట్లేదంటున్నారు మృతుడు యాదగిరి కుటుంబ సభ్యులు. సెల్ ఫోన్ వీడియో దొరికే వరకు యాదగిరి మరణంపై తమకు కూడా అనుమానాలు లేవంటున్న యాదగిరి కుటుంబ సభ్యులతో మా ప్రతినిధి కమల్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఓ వ్యక్తి వీడియో సంచలనం రేపుతోంది. ఇది ఆయన భార్య తీసిందని అతని బంధువులు అంటున్నారు. హైదరాబాద్ కర్మన్ ఘాట్ కు చెందిన యాదగిరి జూన్ నెలలో చనిపోయాడు. అప్పటికే అది సాధారణ మరణం. తర్వాత ఇప్పుడు బయటపడ్డ వీడియోతో ఇది హత్య అన్న అనుమానం కలిగిస్తోంది. భార్య హత్య చేసిందే కాక వీడియో కూడా తీసిందని యాదగిరి బంధువుల ఆరోపణ. ఇంతకీ ఆ రోజు రాత్రి యాదగిరి ఇంట్లో ఏం జరిగింది? కర్మన్ ఘాట్లోని తన ఇంట్లో యాదగిరి మెలికలు తిరిగిపోయే నొప్పితో ఎందుకు బాధపడ్డాడు? వీడియో ఎవరు తీశారు? యాదగిరి మరణానికి ముందు భార్యాభర్తల మధ్య సంభాషణ వీడియోను ఎక్స్క్లూజివ్ గా సంపాదించింది ఎన్టీవీ. యాదగిరి మరణంపై ఫిర్యాదు చేసి 3 నెలలైనా పోలీసులు ఇప్పటికీ నిందితుల్ని అరెస్ట్ చేయట్లేదంటున్నారు మృతుడు యాదగిరి కుటుంబ సభ్యులు. సెల్ ఫోన్ వీడియో దొరికే వరకు యాదగిరి మరణంపై తమకు కూడా అనుమానాలు లేవంటున్న యాదగిరి కుటుంబ సభ్యులతో మా ప్రతినిధి కమల్ ఫేస్ టు ఫేస్. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి యాదగిరి మరణం పలు అనుమానాలకు తావిస్తుంది. మొదట సహజ మరణంగానే భావించి కుటుంబీకులు అంత్యక్రియలన్నీ కూడా పూర్తి చేసిన తర్వాత చాలా రోజుల తర్వాత యాదగిరి చనిపోయిన రాత్రికి సంబంధించిన వీడియో బయటపడడం, ఆ వీడియో భార్యనే రికార్డు చేసింది అన్నటువంటి అనుమానాలన్నీ కూడా
వ్యక్తమవడంతో యాదగిరి మరణంపై కుటుంబ సభ్యులు సరూర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కలకలం రేపుతున్నటువంటి యాదగిరి మరణానికి సంబంధించి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, అసలు ఏం జరిగింది, వాస్తవంగా పరిస్థితులు ఏంటి అన్నది కూడా మనతో చెప్పడానికి ఆ రోజు శ్రీనివాస్ గారు మీరు చెప్పండి. ఆ రోజు యాదగిరికి సంబంధించి మీకు ఫోన్ కాల్ ఎప్పుడు వచ్చింది, ఎవరు సమాచారం ఇచ్చారు? యాదగిరికి సంబంధించినటువంటి వరకు 9:13 నాకు హైదరాబాద్కి వెళ్ళి మా కవిత యాదగిరి వాళ్ళ భార్య మా కోడలతోటి ఫోన్ చేయించింది. నాకు ఫోన్ చేస్తే ఏమైందనంటే మంచం మీదకి వెళ్ళి కింద పడ్డాడు, మాట్లాడతలేడు అని చెప్పినాక ఏమైందంటే అరే మాట్లాడతలేడు అంటే ఏమన్నా కింద పడ్డాడో ఏమైందని చెప్పేసి నేను వెంకటేశ్వర హాస్పిటల్కు ఫోన్ చేసి డాక్టర్ వేణుగోపాల్ గారితో మాట్లాడి ఇట్లా మా ఇంటి దగ్గర ఇట్లా పలానా కాలనీలో ఇట్లా అయింది, డాక్టర్ సాబ్ నాకు పరిచయం ఉండడంతో చెప్తే ఆయన ఇమ్మీడియట్లీ అంబులెన్స్ పంపించిండు. అంబులెన్స్లో షిఫ్ట్ చేసి వెంకటేశ్వర హాస్పిటల్కు తీసుకుపోయినాక మేము మా ఊరు ఇక్కడ నుంచి 100 కిలోమీటర్లు, ఆ 100 కిలోమీటర్లకి వెళ్ళి మేము బయలుదేరి 11 గంటల ఆ ప్రాంతంలో వెంకటేశ్వర హాస్పిటల్కి వచ్చినాక ఏం జరిగిందంటే ఆ మృతుడు 4-5 గంటలు అయింది చనిపోయి అని డాక్టర్ గారు చెప్పారు. అది తెలుసుకున్న మేము ఇంటికి వచ్చి అలా భార్యను వాళ్ళను విచారిస్తామంటే కొద్దిగా తాగి ఉండి ఆ మంచం మీదకి వెళ్ళి కింద పడ్డాడు, మేము చూసుకోలేదు, ఆ మధ్యరాత్రి ఏం జరిగిందో మాకు తెలియదు, తెల్లార వర్కలు చూసి ఈ విధంగా ఉందని అన్నారు. మళ్ళీ మేము డాక్టర్ కాడకు ఏం సార్ అంటే ఒకవేళ అట్లా తీసుకుంటే కూడా వాళ్ళ ఊపిరాడక కూడా జరగనిక ఛాన్సెస్ ఉన్నాయని ఆయన అన్నాడు. అంటే మేమేమనుకున్నాం అంటే ఇక కింద పడ్డాడు కాబట్టి నెత్తికి ఇట్లా ఏమన్నా ఇట్లా అయ్యో లేకపోతే సహజ మరణం ఉండొచ్చు, ఆయన బిడ్డ ఆయన చిన్నపిల్ల కాబట్టి భార్యనే ఉంది, చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నారు కాబట్టి ఇది మామూలు విషయమే ఉండొచ్చు అని చెప్పేసి మేమేం చేసినాం, వాళ్ళని తీసుకుపోయి మామూలుగా ఏ విధంగా జరగాలో ఆ కార్యక్రమాలన్నీ ఊరికి పిఏపల్లి పెద్దర్శిలపల్లి మండలం సహజ మరణంగా భావించి అంత్యక్రియలు పూర్తి చేశారు. అసలు మీకు ఎందుకు అనుమానం వచ్చింది మరణం మీద? అనుమానం ఎందుకు వచ్చిందంటే ఆ రాత్రి మా దగ్గర ఉన్న ఆయన సెల్ ఫోన్ ఒకటి మా దగ్గర మిగిలిపోయింది. ఆ సెల్ ఫోన్ కొరకు ఆయన భార్య పదే తాపత్రయపడుతుండు, మా కొడుకును ఊకే సెల్ ఫోన్ తీసుకురా ఆరాట పడుతుంది. ఎందుకు తీసుకురామంటుందని చెప్పేసి మా కొడుకు దాన్ని ఏదో ఆప్షన్లకు అదేదో ఆడుకుంటూ చూసేవారికల్లా ఇతను యాదగిరి ఆయాసపడుతున్నటువంటి ఒక వీడియో బయటపడది. అది మేము టైమింగ్ అదంతా చూసుకున్నప్పటికీ ఏమైందంటే దాదాపు 12:41 దాంట్లో రికార్డ్ చేసినట్టు, అందులో 4 నిమిషాల పైచిలుకుగా రికార్డ్ చేసినట్టుగా మాకు కనపడదు. రికార్డ్ చేసినటువంటి దాంట్లో ఏమిందంటే మంచం మీద పడి బ్రీతింగ్ తీసుకోకుండా ఆయాస పడుకుంటా కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. ఏ రాహుల్ అంటున్నాడు, ఇది అంటున్నాడు, నాకు ఇయ్యవే, నీకు కావాలంటే విడాకులు ఇస్తాను, నువ్వు కావాలంటే విడిపోగానే నాకు మంచినీళ్ళు అవి అని అడుగుతుంటే నువ్వు చచ్చినా సరే నేను ఏమి ఇయ్యను, నువ్వు కావాలంటే చనిపో, నువ్వు ఓడి ఉద్ధరించేది ఉంది పోయేది ఉంది అని చెప్పేసి అన్నటువంటి వీడియో వాళ్ళ భార్య వాయిస్ మాకు వినపడ్డాక మాకు అనుమానం వచ్చింది. అప్పుడు అనుమానం వచ్చి ఏం చేసామంటే మేము ఆ కార్యక్రమాలను చేయాలి కాబట్టి చేసి మేము పిఎస్కి వచ్చి 20 తారీఖు రోజు మేము కంప్లైంట్ చేసాం. పెద్దర్శిలపల్లి విలేజ్కి ఇక్కడ నుంచి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కి వెళ్ళి పంపించారు, పోస్ట్ మార్టం చేసారు. మొత్తం చేసినాక మేము ఏమైంది సార్ ఈ కేసు ఏమైంది, వీడియో దొరికింది కదా ఆధారంగానంటే ఏం లేదంటే మనం ఎట్లా చేయగలుగుతాము, ఫోరెన్సిక్ సైన్స్ వాళ్ళది ఏదన్నా మనకు ఒపీనియన్ వస్తే చేయగలుగుతామని అన్నారు. ఆ రోజు ఎవరున్నారు ప్రశాంతి? మీరు ఇంట్లోనే ఉన్నారు ఆ రోజు? ఏం జరిగింది అసలు ఆ రోజు? మీరు ఎన్ని గంటలకు ఆ ఇంట్లో ఉన్నారు? మేము ఆ రోజు 10:30 వరకు వెళ్ళి పడుకున్నాం. మేము అందరం పడుకున్న తర్వాత మధ్యలో ఒకసారి నడిచొచ్చిండు, టైం తెలియదు కానీ నడుచుకుంటూ వచ్చిండు. అప్పుడు మంచిగానే ఉన్నాడు. తర్వాత మేము 5:30కి మమ్మల్ని లేపి పైకి వెళ్ళామని చెప్పేసింది. మేము 5:30 వరకు పైకి వచ్చేసిన తర్వాత పిల్లలు ఉన్నారు. పిల్లల్ని వాళ్ళు రెడీ చేసి పంపించిన తర్వాత నేను 9:15కి అట్లా కిందికి వెళ్ళేసరికి ఆమె రూమ్లోనే ఉన్నది. ఆమె అప్పటి వరకు మొత్తుకోలేదు. తర్వాత నన్ను చూసిన తర్వాత ఆమె మొత్తుకుంది, కింద పడ్డాడు అనేసి. నేను లోపలికి వెళ్ళి చూసేసరికి నాకు భయమై నేను వెంబటే మావయ్యకి ఫోన్ చేసిన. మావయ్య కింద పడ్డాడు, ఫేస్ మొత్తం బ్లాక్ అయిపోయింది మావయ్య అంటే మంచినీళ్ళు తప్ప అంటే కాదు మావయ్య అసలు లేవట్లేడు అని అంటే సరే నేను అంబులెన్స్ పంపిస్తా 10 నిమిషాలలో, ఎవరైనా ఉన్నారో చూడమని పంపిండే అని చెప్పిండు మావయ్య. చేసిన తర్వాత అంబులెన్స్ వచ్చిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళారు. అప్పుడు మేము ఇంట్లోనే ఉన్నాం. మీ అన్నయ్య మరణం వెనుక ఏం కారణమై ఉండొచ్చు అని మీరు భావిస్తున్నారు? ఎక్స్ట్రా మరిటల్ ఇదే అనుకుంటున్నా. కంపల్సరీ ఆ వీడియో చూస్తే అందులో అర్థమైపోతుంది కదా, ఎవరో ఇద్దరైతే కంపల్సరీ ఉన్నారు అందులో ఒక అబ్బాయి వాయిస్ వినిపిస్తుంది, అన్నయ్య కూడా రాహుల్ వదిలిపెట్టండి నన్ను, జీవా చంపొద్దు నన్ను అని చెప్పేసి అంత ఖచ్చితంగా చెప్తున్నాడు కదా. ఖచ్చితంగా రాహుల్ జీవా అనే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఉన్నారు ఇందులో. ఇంకా ఎవరున్నారో తెలవాలి. మీ బావమరిది మరణం పైన మొత్తంగా మీరేం డిమాండ్ చేస్తున్నారు? ఒకటే డిమాండ్ చేస్తున్నాం సార్ వాళ్ళను, దాని వెనుక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు,
ఆమె ఎందుకు చేసింది వాడిని అసలు భర్త మీద ఇష్టం లేకపోతే ఇడిచిపెట్టి వెళ్ళిపోవాల్సి ఉండే, లేకపోతే విడాకులు కావాలని కోరుకునేది ఉండే, నేను వెళ్ళిపోతానని. ఆమె ఎవరితో సంబంధం పెట్టుకొని మరి లేకపోతే ఏ విధమైనటువంటి దీని వెనుక కారణం ఏంది, ఎందుకు చంపింది అనే విషయము అది ఖచ్చితంగా అది పోలీసు వాళ్ళు తేల్చాల్సినటువంటి విషయం. అది తేలవట్లేదు సార్. అది ఖచ్చితంగా అది కావాలి నాకు. దాని వెనుక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, ఎందుకు చంపాల్సి వచ్చింది, చంపడానికి గల కారణం ఏంది, మాకు అది ఖచ్చితంగా మాకు కావాలి. ఇది మొత్తానికి యాదగిరి మరణానికి సంబంధించి మొదట సహజ మరణంగానే భావించిన, ఆ తర్వాత యాదగిరి సెల్ ఫోన్ బయటపడడం, అందులో వీడియోలు తాను బాధపడుతున్నటువంటి వీడియోలు బయటపడడం, పైగా ఆ వీడియోలను భార్యనే రికార్డు చేయడంపై తమకు అనుమానాలు ఉన్నాయని చెప్పి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా యాదగిరి మరణానికి సంబంధించి ఫోరెన్సిక్ నివేదిక అందింది కాబట్టి ఇకనైనా సరూర్ నగర్ పోలీసులు తమ కేసు దర్యాప్తును వేగవంతం చేయాలి. ఎవరైతే మా యాదగిరి మరణానికి కారణమయ్యారో వారందరిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ రాకేష్ రోషన్తో కమల్, ఎన్టీవీ, హైదరాబాద్.